యాక్చువల్‌గా ఆహ్, ఈరోజు మధ్యాహ్నము కొద్దిసేపు పడుకుందామని మధ్యాహ్నం పడుకున్నాను. మధ్యాహ్నం పడుకున్నా బాగా నిద్ర పట్టింది. ఒక చిన్న కల వచ్చింది. ఆ కలలో మిద్దె మీద పడుకున్నా నేను రాత్రి మిద్దె మీద పడుకున్నా. పడుకొని ఆకాశం వైపు చూస్తూ అలా ఉన్నాను. ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు చాలా అందంగా ఉంది ఆకాశం. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. బ్లూ కలర్‌లో ఆకాశం చాలా అందంగా ఉంది. అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి తెల్లగా. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని సృష్టిని లేకపోతే ఆయన మహిమను మనం సహజంగా ఎంత గొప్పవాడు, ఆయన చేతి పని ఎంత అద్భుతంగా ఉంటుంది అని మనం ఆలోచన చేసుకుంటుంటాం. నేను అలాగే ఆలోచన చేసుకుంటూ పడుకున్నా. చూస్తూ ఉన్నాను అలాగే. అయితే ఆ క్లౌడ్స్ తెల్లగా ఉన్నాయి బాగా. ఆ క్లౌడ్స్ మెల్లమెల్లగా పెద్దగా అయిపోతున్నాయి. అంటే ఆ నీలి రంగు ఆకాశాన్ని కంప్లీట్‌గా మూసివేస్తున్నాయి. మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయి అది. నీలి రంగు ఆకాశం కనిపించకుండా క్లౌడ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. కంప్లీట్‌గా ఆకాశాన్ని కవర్ చేసేసాయి అవి. కవర్ చేసి ఎక్కడ కూడా ఆ బ్లూ కలర్ కనిపించట్లా. మొత్తం కవర్ అయిపోయింది. కవర్ అయిపోవడం మాత్రమే కాకుండా ఆ క్లౌడ్స్ మెల్లమెల్లగా కిందికొచ్చేస్తున్నాయి. మెల్లగా అన్నీ కిందికొచ్చేసి దగ్గరకొచ్చేస్తున్నాయి. నాకు భయమేస్తుంది, ఆశ్చర్యమేస్తుంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని. అది కంప్లీట్‌గా దగ్గరకొచ్చేస్తుంది. మీదకొచ్చేస్తున్నాయి క్లౌడ్స్. తెల్లగా ఉన్నాయి బాగా మీదకొచ్చేస్తా ఉన్నాయి. మీదకొచ్చేస్తున్నప్పుడు భయమేసి ఆ దిండు మీద మొహం పెట్టుకొని అట్లాగే అవతలకి తిరిగి పడుకున్నాను. కంప్లీట్‌గా చూస్తే అప్పుడు కనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం తర్వాత కంప్లీట్‌గా నన్ను ఆవరించేశాయి ఆ క్లౌడ్స్ మొత్తం. కళ్ళు తెరిచి చూసినప్పుడు మొత్తం తెల్లగా కనిపిస్తుంది. అంటే కంప్లీట్‌గా అటు సైడ్, ఇటు సైడ్ ఏం లేవు. మొత్తం వైట్‌గా. అంటే నాకేమర్థమైంది, క్లౌడ్స్ నన్ను చుట్టుముట్టాయి. నన్ను కంప్లీట్‌గా ఆక్యుపై చేశాయి అని అలాగే భయపడుతూ ఏం జరుగుతుందో చూద్దాం, ఏమవుతుందో భయమేస్తుంది కదా! ఏదైనా జరుగుతుందేమో అని అలాగే ఉండిపోయాను. కొద్దిసేపు తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ క్లౌడ్స్ లేవు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మామూలుగా అన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ అన్నీ కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పైకి చూస్తే అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఒకసారి ఏం జరిగిందని లేచి చూస్తే అందరూ మిద్దెల మీద ఉన్నారు. అందరికీ కూడా అదే ఏమైంది వచ్చేయింది ఏవో ఆకాశం నుంచి వచ్చినట్టుగా ఉన్నాయని అందరూ ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తున్నారు, తిరుగుతున్నారు. అందరూ మిద్దెల మీద ఉన్నారు. నేను కూడా ఉన్నాను. తర్వాత మెలకువొచ్చేసింది. సరే, దానిని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత సిద్ధపడదాము వాక్యం కొరకు ఈరోజు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు సడన్‌గా ఇది దేవుని రెండవ రాకడ అనే ఆలోచన మైండ్‌లోకి వచ్చేసింది. ఒక్కసారిగా భయం వేసింది నాకు. మేఘాలు భూమి మీదకి రావడము, మేఘారూఢుడై ఆయన రావడము. కానీ అప్పుడు నాకు భయం వేసి ఒక్క ఆలోచన, నేను ఎత్తబడలేదా? కదండి, ఇదే కదా ఆలోచన. మన ఆలోచన అంతా అదే. ఆయన వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడ్డాను, నేను ఎత్తబడలేకపోయాను. ఒకవేళ అదే ఆలోచన క్రీస్తు రాకడకు అది సూచన అయి ఉన్నట్లయితే, అది క్రీస్తు రాకడ అయి ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి? విడిచిపెట్టబడ్డాను. అనేక మంది విడిచిపెట్టబడ్డారు. ఒక్కసారి భయం వేసింది కళ్ళు మూసుకున్నప్పుడు, దేవా నేను విడిచిపెట్టబడ్డానా? అంటే అర్థం ఏంటి? ఆయనకు తగినట్టుగా ఇంకా నేను, మీరు, మనము జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోగానే ఒళ్ళు భయం వేసింది. నిజంగా ఆయన ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి? ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు, రెప్పపాటున వస్తాడు అని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన రెప్పపాటున వచ్చినప్పుడు ఎప్పుడొస్తాడో తెలీదు అన్నప్పుడు నేను ఎలా ఉండాలి? నేను విడిచిపెట్టబడితే నా పరిస్థితి ఏంటి? నేను విడిచిపెట్టబడ్డానా? ఆశ్చర్యం వేస్తుంది కదా మనకు. చాలా విషయాలు తెలుసు మనకు ఆత్మీయంగా, వాక్యాలు తెలుసు, లేఖనాలు తెలుసు కదండి. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాం. ప్రతి పరిచర్యలో పాలు పంపులు పొందుతాం. కానీ విడిచిపెట్టబడితే
ఏంటి పరిస్థితి? ఆ విడిచిపెట్టబడడము లేకపోతే ఆ సమయం ఎప్పుడొస్తుందో నీకు, నాకు, మనకు తెలీదు. చూస్తుండగానే మేఘాలు అలాగా వచ్చేసాయి. మేఘాలు అలా వచ్చాయి. కంప్లీట్‌గా ఆవరించాయి. మళ్ళీ కనుమరుగైపోయాయి. కనిపించలేదు. కానీ నేను ఉన్న స్థానంలోనే ఉన్నాను. ఏంటి పరిస్థితి? గుండె మీద చేయి వేసుకొని మనమందరం ఒక్కసారి ఆలోచన చేద్దాం. భయం వేయట్లేదా మనకి? ఆయన ఈ సమయంలో ఇప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? ఎత్తబడతామా? కానీ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. క్షణపాటున ఆయన వస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 50 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఏంటి? దేవుని రాజ్యానికి ఒక రూల్ ఉంది. రక్త మాంసముల్లో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. శరీరానుసారమైన జీవితము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు కదా. ఏమి స్వతంత్రించుకో? ఆత్మనే. రక్త మాంసములు స్వతంత్రించుకోలేవు అన్నప్పుడు మన శరీరంలో రక్తము, మాంసము, దేహము, ప్రాణము తప్ప మిగతాది ఏముంది? ఈ రెండు స్వతంత్రించుకోవు. ఆత్మ మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. ఇంకా శరీరానుసారమైన ఆలోచనలు, క్రియలు, తలంపులు కలిగి లోకం వైపు నా జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకా నాలో మార్పు లేని జీవితం ఒకవేళ ఉన్నట్లయితే, మార్చుకోవలసినవి ఇంకా మార్చుకోకుండా ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు ఆయన? నీకు తెలీదు, నాకు తెలియదు. కానీ వచ్చేది ఎలా జరుగుతుంది? రెప్పపాటున వస్తాడు. క్షణం మాత్రమే. ఎప్పుడు వస్తాడో తెలీదు. సమయం ఆల్రెడీ మించిపోయింది. మనం ఉండేది కృపాకాలంలో. కనికరం చొప్పున ఇంకా బ్రతికించబడుతున్నాం, జీవిస్తున్నాం మనం. ఆయన బ్రతుకు అంటే బ్రతుకుతూ ఉన్నాం మనం. మనకు సమయం ఇవ్వబడింది. ఆ సమయంలో నాకు అనిపించింది ఏంటి? ఒక్కసారి భయం వేసింది. అయ్యా థ్యాంక్స్ చెప్పాను ఆయనకి. ఎందుకు? ఇది జరగలేదు కాబట్టి. కృతజ్ఞతలు చెప్పాను ఆయనకు, నన్ను ఒకసారి హెచ్చరించాడు కాబట్టి. నాకు ఇంకా సమయం ఇవ్వబడింది. సమయము ఉండంగానే, సమయము ఇవ్వబడినప్పుడే ఏం చేయాలి నీవు, నేను, మనము అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన, మన రక్త మాంసములు స్వతంత్రించుకోవు పరలోక రాజ్యాన్ని. ఇంకా శరీరానుసారమైన మనసు, లోకానుసారమైన జీవితము మనల్ని స్వతంత్రించుకోనివ్వదు పరలోక రాజ్యాన్ని. సమయము ఎంతో ఉంది అని అనుకుంటున్నామేమో, ఇంకా వేరు వేరు పనులు చేసుకుంటున్నామేమో. కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆయన వస్తా. ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ అని ఉంటుంది కదా. ట్వింకిల్ అంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఎంత సమయం ఇవ్వబడింది? ఆ సమయంలో మనమేమైనా సరి చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏం చేయాలి అలాంటప్పుడు? ప్రతి క్షణము కూడా సిద్ధపాటు కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం అంటే. అలక్ష్యం చేసేది కాదు క్రైస్తవ జీవితం. నిర్లక్ష్యంగా ప్రవర్తించేది కాదు. భయం లేకుండా జీవించేది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఒక్కసారిగా భయం పెడుతుంది మనకి. ఆయన వచ్చిపోయి గుండెలు బాదుకుంటాం. ఆయన వచ్చిపోయిన తర్వాత విడువబడితే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ సమయం లోపల ఏం చేయాలి? నేను సరి చేసుకోవద్దా? నా ఆలోచన, ప్రవర్తన, మాట తీరు మారిపోవద్దా? ఎప్పుడు వస్తాడో తెలియదు అని అన్నప్పుడు నా జీవితం ఎలా ఉండాలి? ఇంకా దేనిని బట్టి నేను అతిశయపడుతున్నాను? దేని కొరకు ప్రయాసపడుతున్నాను? దేని వెంబడి పడుతున్నాను? నేను ఇంకా దేని కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నాను? నా గురించి నేను ఆలోచన చేసుకోకుండా కదండి. సమయం ఇవ్వబడింది. సమయం ఇవ్వబడినప్పుడు నేనేం చేయాలి? సపోజ్ క్రీస్తు వారు రేపు వస్తున్నారు అని తెలిసింది అనుకున్నాం మనం. ఆయన రేపు వస్తున్నారు. రేపు వస్తున్నారంటే ఏం చేస్తాం? ఉద్యోగానికి వెళ్తామా? వ్యాపారం చేసుకోవడానికి వెళ్తామా? కదండి. బంగారు కొనడానికో లేకపోతే నగలు కొనడానికో
ల్యాండ్లు కొనుక్కోవడానికో, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడానికో, ఇంకొక వేరే పనుల కోసమో, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, వీటి కోసం వెళ్తూ ఉంటామా? ఆయన రేపు వస్తున్నాడని తెలిసింది మనకి. ఏం చేస్తాం? ఈ రేపు 24 గంటల్లో ఏం చేస్తాం మనం? ఈ విషయాలు చేయగలమా? దాని కొరకు దీని కొరకు ప్రయాస పడగలమా? అంతకంటే మూర్ఖుడు ఉండడు కదా. ఇంకా దాని కొరకు ప్రయాస పడుతూ ఉంటే, దాని వైపు దీని వైపు చూస్తూ ఉంటే, రేపు ఆయన వస్తాడు అని అనుకున్నప్పుడు, ఆ విషయం నాకు నీకు మనకు తెలిసినప్పుడు, ఇంకా నేను వాటి వెంకంబడి పడే ప్రయత్నం చేస్తే నాకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు. ఏం చేస్తాను మరి అప్పుడు ఆ టైంలో? తెలిసినప్పుడు నేనేం చేస్తాను? గదిలోకి వెళ్ళి మోకరించి ఏం చేస్తాను? నా తప్పులన్నీ ఒప్పుకుంటాను ఫస్ట్. సమయం లేదు ఇక. ఏం చేయాలి? నన్ను నేను పరిశుద్ధునిగా మార్చుకోవాలి. నన్ను నేను పరీక్షించుకొని నాలో ఉన్న లోపాలన్నీ అప్పుడు అన్నీ గుర్తుకు రావాలి. గుర్తుకొస్తాయి కూడా, గుర్తుకు రావాలి. అన్నీ ఆయన వద్దకు వెళ్ళి మోకరించి ఆయన పాద సన్నిధికి తీసుకురావాలి. అయ్యా నేను తప్పు చేశాను, ఈ విధంగా మాట్లాడాను, ఈ విధంగా ఆలోచన చేశాను. ఫస్ట్ సమాధాన స్థితిలోకి వచ్చేస్తాం కదా. టైం లేదు కాబట్టి అన్నీ అప్పుడు గుర్తుకు రానివన్నీ గుర్తుకు వస్తాయి. చేయవలసినవన్నీ చేసేసేయాలి. క్లీన్ చేసుకోవాలి మన హృదయాన్ని. మన స్థితిని ఏంటో, మన హృదయ స్థితిని ఏంటో క్లీన్ చేసుకోవాలి. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు చేసుకుంటాము కూడా, చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఆయన రేపు వస్తున్నాడు. రేపు వచ్చే లోపల నేను ఆయన కనపడాలి పరిశుద్ధంగా. అలాంటప్పుడు నేనేం చేస్తాను? ఆయనకు నాకు మధ్యలో ఆయాసకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దానిని సరి చేసుకుంటాను. రెండవదిగా, నేను ఇంకా ఎవరినైతే క్షమించలేని స్థితిలో ఉన్నానో వారిని అందరినీ వీలైనంత వరకు అందరికీ ఫోన్లు చేసి సమాధాన పడే పరిస్థితి చేస్తాను. ఎందుకు? ఇది చేయకపోతే ఎత్తబడలేను నేను కదండి. ఎత్తబడాలి అని అంటే మన క్వాలిఫికేషనో మన అర్హతనో కాదు దానికి కావాల్సింది, పరిశుద్ధత కదండి. పరిశుద్ధత అది లేకపోతే ఎత్తబడే అవకాశమే లేదు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేం, ఎత్తబడలేం. ఆలోచన చేద్దాం. ఆయన వస్తే నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? రేపు వస్తున్నాడు అని తెలిసినప్పుడు ఏ విధంగా జీవించే ప్రయత్నం చేస్తామో, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి అదే విధంగా ప్రతిరోజు కూడా జీవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం. ఆయన సమయం ఇస్తున్నాడు అంటే అర్థం ఏమవుతుంది? నాకు అలా చూపించడానికి కారణం ఏంటి? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ విషయాలు చాలామందికి బయలుపరచబడుతూ ఉండొచ్చు. అనేక సూచనలు మన జీవితాలలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. కానీ కొంతమంది గ్రహించగలుగుతున్నారు, కొంతమంది లైట్గా తీసుకుంటున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే. ఏం చూస్తాం? వచ్చిన తర్వాత విడిచిపెట్టబడతాం కదా. రొమ్ములు బాదుకుంటాం, గుండెలు పగిలేలా ఏడుస్తాం. అప్పుడు ఏడ్చినా ఏం ప్రయోజనం ఉండదు కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. అనేక మందికి ఈ విషయాలు దేవుడు ముందుగానే బయలుపరుస్తూ వస్తున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. రెప్పపాటున జరిగే క్రియ అది. అలాంటప్పుడు మనము ఏ విధంగా సిద్ధపడాలి? ఆయన పునరుత్థానంలో ఆయన ఏ విధంగా అయితే లేచాడో మనము కూడా ఆయన పునరుత్థానంలో లేచేవారంగా, ఆయనతో పాటుగా కొనిపోబడేవారంగా ఉండడానికి సిద్ధపడాలి. అయితే పునరుత్థానము అనగానే పునరుత్థానము 2 రకాలుగా ఉంటుంది. 2 పునరుత్థానాలు ఉంటాయి. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము అంటున్నాను. మొదటి పునరుత్థానంలో ఎవరుంటారు? రెండవ పునరుత్థానంలో ఎవరుంటారు? ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాను. ప్రకటన గ్రంథం 20:5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానము అని రాయబడింది. మొదటి పునరుత్థానము అని అంటే రెండవ పునరుత్థానం కూడా ఉంది అని అర్థం కదా. మొదటి పునరుత్థానము, ఇది మొదటి పునరుత్థానం అంటున్నాడు. ఈ మొదటి పునరుత్థానంలో ఎవరు ఉంటారు? 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే ఎవరో చనిపోయి ఉన్నవారు వాళ్ళు బ్రతకలేదు. బ్రతికిన వాళ్ళు 1000 సంవత్సరాలలో
1000 సంవత్సరాల పాలనలో ఉంటారు. ఆ బ్రతికిన వాళ్ళే మొదటి పునరుత్థానంలో ఉన్నవాళ్ళు. మొదటి పునరుత్థానంలో ఉన్నవాళ్ళు క్రీస్తుతో పాటుగా 1000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని లేకపోతే ఈ లోకాన్ని పరిపాలన చేస్తారు కదండి. మొదటి పునరుత్థానంలో ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాల దేవుని పరిపాలనలో క్రీస్తు వారితో పాటుగా పరిపాలన చేసేవాళ్ళు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారగు ధన్యులు, పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందరు, ఆస్తిపరులై ఉన్నారు, జ్ఞానము గలవారై ఉన్నారు, పేరు ప్రతిష్టలు గలవారై ఉన్నారు, మంచివారై ఉన్నారు అని రాయబడాలి. అక్కడ పరిశుద్ధులై ఉన్నారు. మొదటి పునరుద్ధానంలో నీవు నేను మనము ఉండాలి అని అంటే పరిశుద్ధులై ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. ఈ పరిశుద్ధత నాకు వెంటనే వస్తుందా? చాలా కష్టం, అది అంత సులభంగా రాదు. ప్రేమించాలి, క్షమించాలి, సరిచేసుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి సరిచేసుకోవడానికి, పరిశుద్ధులుగా మార్చబడడానికి. అవి ఒక్కరోజు వచ్చేటివి కాదు, క్షణమాత్రంలో వచ్చేటివి కాదు. జీవిత విధానం అది మార్పు చెందుతూ ఉండాలి ఒక్కొక్కటిగా. మరి నేను మార్పు చెందుతూ ఉండాలి అని అంటే ఆయన రేపు రాబోతున్నాడు అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది నాకు? మొదటి పునరుద్ధానంలో స్థానం సంపాదించుకోకపోతే రెండవ పునరుద్ధానంలో స్థానం సంపాదించుకున్నామంటే అది భయంకరమైన స్థితి. అది ఎక్కడ ఉంటుంది అని అంటే రెండవ పునరుద్ధానంలో ఎవరు ఉంటారు? మొదటి పునరుద్ధానంలో లేనివారు. మొదటి పునరుద్ధానంలో ఎవరుంటారు? లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం చాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. మొదటి పునరుత్థానాన్ని నీతిమంతుల పునరుత్థానం అని కూడా అంటున్నారు. అంటే ఈ పునరుత్థానంలో మొదటి పునరుత్థానంలో నీతిమంతులు లేపబడతారు. ఇక్కడ నీతిమంతులు అన్నదానికి ఒక ఉదాహరణ రాయబడింది. ఏ విధంగా నీతిమంతులముగా మార్చబడతామో, నీతిమంతులుగా ఆయన రక్తంలో కడిగి ఆయనను అంగీకరించడం ద్వారా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఆ నీతిని అలాగే కాపాడుకుంటూ జీవించడం అనేది ఒకటి ఉంది కదా. ఆ నీతిని మనము కాపాడుకుంటూ జీవించాలి. అందులో ఒకటి ఇక్కడ రాయబడిన ఒక లక్షణము. ఏ విధంగా నీతిమంతులుగా మనము మార్చబడతామంటే 12వ వచనం నుంచి చదువుతాను. మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువము. ఏదైనా ఫంక్షన్ చేస్తుంటే, లేకపోతే ఏదైనా నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే, నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే, ఏదైనా మేలు చేయాలి అని అనుకుంటే ఎవరు గుర్తొస్తారు నీకు? నీ బంధువులు, రక్త సంబంధికులు, ధనవంతులు, నీతోటి వారు, నీతో సహవాసంలో ఉన్నవారు, నీ స్థాయిలో ఉన్నవారు. తక్కువ స్థాయిలో ఉన్న వారికి మనం హెల్ప్ చేయం. ఇలాంటి వారికి ఒకవేళ నువ్వు విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నావేమో, సహాయం చేయాలనుకుంటున్నావేమో, మేలు చేయాలనుకుంటున్నావేమో, వాళ్ళకు చేయొద్దు అంటున్నాడు ఆయన. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. వాళ్ళకు నువ్వే సహాయం చేయొద్దు. ఎందుకు? వాళ్ళకు తగిన స్థానంలో వాళ్ళు ఉన్నారు ఒకటి. రెండవది, వాళ్ళకు చేస్తున్నాము అని అంటే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు మనకు ప్రత్యుపకారం చేస్తారు, మళ్ళీ మనల్ని మనం పిలుస్తారు, మళ్ళీ మనకు సహాయం చేస్తారు. ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి, నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నేను చెయ్యాలి, నేను ఇవ్వాలి అంటే మనము ఇస్తున్నాము, తిరిగి వాళ్ళ నుంచి పొందుకుంటున్నాము. దీంట్లో నీ గొప్పతనము నా గొప్పతనం ఏం లేదు. వాళ్ళకి ఏదో సహాయం చేసినంతగా మనము అతిశయపడాల్సిన అవసరం లేదు, మేలు చేసినట్టుగా అతిశయపడాల్సిన అవసరం లేదు. తిరిగి ప్రత్యుపకారం చేస్తున్నారు, తిరిగి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇవ్వగలుగుతున్నప్పుడు నేను చేసింది ఏం లేదు అందులో. వాళ్ళు ఇవ్వగలరు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకు కాదు,
కుంటి వారికి, గుడ్డి వారికి, బీదలకు, అనాథలకు ఎవరైతే నీకు తిరిగి ఇవ్వలేరో, ఎవరైతే నీ సహాయం చేసినప్పుడు మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేయలేరో వాళ్ళని పిలువు, వాళ్ళకు సహాయం చేయి. దీనిని నీతిగా జీవించడం అంటారు. సహాయం చేయడము, అప్పుడు నువ్వు దేవుని ప్రేమను చూపించినట్టు కదా. దేవుని యందు విశ్వాసం, ఆయన మన పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో ఈ ప్రేమను నువ్వు ఎదుటి వ్యక్తికి చూపిస్తున్నావు. ఆశించకుండా, ప్రత్యుపకారము ఆశించకుండా జీవించడమే క్రైస్తవ జీవితం. నేను సహాయం చేశాను కదా, నేను అంత చేసినా కానీ చూసావా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, అలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. ఇవన్నీ మనం అనుకుంటామే, అలా అనుకుంటున్నాము అని అంటే మనం తప్పు చేస్తున్నాము అని అర్థం. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేసాము అని అర్థం. నువ్వు హెల్ప్ చేసావంటే మర్చిపోవాలి, సహాయం చేసావంటే మర్చిపోవాలి కదా. దేవుడు కోరుకునేది అదే. నీకు తిరిగి ప్రత్యుపకారం చేయకపోతే నీకు ఆశీర్వాదం ఆయన నుంచి. వాళ్ళు సహాయం చేయలేని వారికి నువ్వు సహాయం చేస్తే, వాళ్ళు సహాయం చేయలేకపోతే, తిరిగి ఇవ్వకపోతే, తిరిగి ప్రత్యుపకారం చేయకపోతే నీవు ధన్యుడవు. ఎందుకు? నీకు పునరుత్థానమందు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అర్థం కావాలి కదండి. విశ్వాస జీవితం అనేది అర్థం చేసుకుంటే క్రియలలో చూపించడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోకుండా విశ్వసించాను, వెళ్తున్నాను, వస్తున్నాను అనుకుంటే కుదరదు. క్రియలలో చూపించకుండా నువ్వు ఎంత విశ్వాసంలో ఉన్నా అది వృధా ప్రయాసం. ఎత్తబడే గుంపులో ఖచ్చితంగా చేర్చబడము. నీవు నేను మనము పిలువబడిందే సక్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, ఎదుటి వ్యక్తిని ఆదుకోవడానికి, ఎదుటి వ్యక్తిని బలపరచడానికి, సాధ్యమైనంత వరకు నీకు చేతనైన సహాయము చేయడానికి ఎదుటి వ్యక్తికి. ఇందుకొరకు మాత్రమే నువ్వు నేను మనము పిలువబడ్డాము. వాళ్ళు నీతిమంతుల పునరుత్థానంలో ఉంటారు. ఈ మొదటి పునరుత్థానం అని మనం ఏదైతే అనుకున్నామో ఆ పునరుత్థానంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూస్తాం. కుడి పక్కన ఎడమ పక్కన నిలబడినవారు. కుడి పక్కన నిలబడిన వాళ్ళకు సహాయం చేయడం అనేది అలవాటు అయిపోయింది. సహాయం చేసి ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళకి తిరిగి కదా. మేము ఎప్పుడు చేసామయ్యా అంటున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవిత విధానము క్రీస్తు మార్గంలో వెళుతుంది. అలా చేయడం అనేది ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకనే మీరు చేశారు కదా అంటే అవునా మేము ఎప్పుడు చేసామంటున్నారు. వాళ్ళకి తెలియట్లా. అది నీతిగా జీవిత విధానము మారిపోవాలి. వాళ్ళు నిత్య జీవానికి, వీళ్ళు నిత్య నరకానికి, మరణానికి పాత్రులు అని రాయబడింది. నీతిమంతులు నిత్య జీవం పొందుకుంటారు. కుడి పక్కన ఉన్నవారు నిత్య జీవానికి వెళ్ళారు. ఎడం పక్కన ఉన్నవారు నిత్య నరకానికి. నీతిమంతుల పునరుత్థానంలో నీవు నేను మనము ఉండాలి అని అంటే సక్రియలు చేసే విధంగా, మంచి పనులు చేసే విధంగా, ఎదుటి వ్యక్తి నుంచి ఆశించి కాదు, ఎదుటి వ్యక్తికి మేలు చేయాలని, దానిని తిరిగి ఎక్స్పెక్ట్ చేయడం కాదు, మేలు చేసే విధంగా, దేవుని ప్రేమను చూపించే విధంగా, దేవుని ప్రేమను కనపరిచే విధంగా సహాయం చేయగలిగితే నువ్వు ధన్యుడవు. నీకు ప్రత్యుపకారము పునరుత్థానంలో దొరుకుతుంది కదండి. ఇది చేయాల్సిన పని. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాను. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు. అందుకనే మనకు భయం వేయాలి. అందుకనే మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు రావాలి నేను అని అంటే ఎందుకు రావాలి తెలుసుకోవాలి. తెలియదని కాదు, కానీ జీవించే ప్రయత్నం చేయాలి. దానిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ సంవత్సరం. మేలు చేయడము తప్ప క్రైస్తవులకు వేరే మార్గం లేదు. నేను పునరుత్థానంలో ఉండాలి అని అంటే మేలు చేయాలి, ప్రత్యుపకారము ఆశించకూడదు. నీతిమంతుల పునరుత్థానంలో ఉండాలి. ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు అన్నది నిజమైనప్పుడు నేను చేయాల్సిన పని ఏ సమయంలో వచ్చినా ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలని అంటే నా జీవిత విధానమే మారిపోవాలి, నా ప్రవర్తన, నా ఆలోచన విధానమే మారిపోవాలి.
ఆయన వస్తున్నాడని తెలిసి కూడా నేను మిగతా వేటి వైపో చూస్తున్నాను, దేనినో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాను, దేనినో ఆశిస్తున్నాను, ఇంకా నా హృదయములో సరిచేసుకోవలసినవి అనేకములు ఉన్నవని తెలిసినప్పటికీ కూడా నేను అలక్ష్యముగా ఉంటే ఆయన వచ్చినప్పుడు విడిచిపెట్టబడితే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుతున్నాను. పునరుద్ధానంలో ఏ విధం చేతనైనను నేను పునరుద్ధానంలో ఉండాలి. ఇది పౌలు గారి యొక్క టార్గెట్. పౌలు గారి టార్గెటేనా మన టార్గెట్ కూడా. పునరుత్థానంలో ఉండాలి నేను. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడాలి. ఏ విధం చేతనైనను అంటే ఏ విధం చేతనైనను అంటే నేను ఎత్తబడడానికి నాకు ఏవేవి అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా. ఏమేమి అడ్డుగా వస్తున్నాయి? ఆస్తిపాస్తులు అడ్డుగా వస్తున్నాయి, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పరువు ప్రతిష్టలు అడ్డం వస్తున్నాయి, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అన్నిటినీ నష్టపరుచుకున్నాను అని అంటున్నాడు. అంటే అవన్నీ నాకు ఈ లోకంలో మేలు జరిగేది, నాకు హ్యాపీగా ఉండొచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, ఈ లోకంలో నాకు మెటీరియల్ థింగ్స్ సాటిస్ఫైని ఇవ్వచ్చు, సంతృప్తిని ఇవ్వచ్చేమో, సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ అవి నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు, పునరుత్థానంలో ఉంచవు అవి నన్ను. పౌలు గారికి ఆ విషయం తెలుసు. ఈ పునరుత్థానంలో నేను ఉండాలి అని అంటే ఏ విధం చేతనైనానో నేనేం చేస్తున్నాను? సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను. పౌలు గారికి అర్థమైన విషయము నీకు నాకు అర్థమవ్వాలి, మొదటిది. రెండవది, ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. క్రైస్తవులు శ్రమలు రావు అని అనుకోకూడదు, అవమానాలు నిందలు రావు అని అనుకోకూడదు కదా. క్రీస్తువారి ఆయన శ్రమలలో పాలువాడవుట, క్రీస్తువారు ఏ విధంగా శ్రమపడ్డాడో, క్రీస్తువారు ఏ విధంగా అవమానించబడ్డాడో, ఏ విధంగా నిందించబడ్డాడో ఆయన శ్రమలలో నేను కూడా పాలువాడనవ్వాలి. అంటే నేను కూడా శ్రమపడే అవకాశం ఉంది, అవమానపడే అవకాశం ఉంది, నిందించబడే అవకాశం ఉంది, తృణీకరించబడే అవకాశం ఉంది, సిగ్గుపరచబడే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా నేనేం చేయాలి? నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా. అసలు పట్టించుకోవట్లేదు వాటన్నిటినీ. ఎందుకు? ఇవన్నీ నన్ను పునరుత్థానంలో పాలుభాగస్తుని చేయవు. అది ఏ విధము చేతనైనను అని అంటే నా హృదయము ఒప్పుకోకపోయినా దానిని విడిచిపెట్టాలి కదా. ఎవరో తిడుతున్నారంటే నేను భరించాలి, వేరే ఆప్షన్ లేదు. సహించాలి, నిందకు అవమానానికి భరించాలి. ప్రేమించడము క్షమించడము తప్ప ఈ లోకంలో నాకు మేలైనవి వాటిని విడిచిపెట్టుకోవడం తప్ప, నాకు మేలుగా ఉండొచ్చు, నాకు క్షేమాన్ని ఇవ్వచ్చు, కానీ అవి నన్ను పునరుత్థానంలో ఉంచవు, అందుకనే నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఇది మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విడిచిపెట్టబడే స్థాయిలో ఒకవేళ మనం ఉన్నామేమో, మనము వెళ్ళకుండా మన కాళ్ళను పట్టుకొని కిందికి లాగుతూ ఉంటాయి అనేకమైన విషయాలు ఈ లోకంలో. ఏ సమయమైనా ఆయన రావచ్చు, రెప్పపాటున రావచ్చు. భయం కొలిపే విషయం అంటే ఇది. నిజంగా భయపడ్డాను, నేను విడిచిపెట్టబడ్డానా? ఏంటి పరిస్థితి? విడిచిపెట్టబడితే భయంకరమైన పరిస్థితి, తట్టుకోలేం, ఆ శ్రమలకు తట్టుకోలేం. అప్పుడు ఆయనను నిందిస్తామేమో, ఆయనను అయ్యా ఇంత ఏమేమో మాట్లాడొచ్చేమో ఒకవేళ ఆ సమయంలో మనం క్రీస్తు వారిని ఎరిగినప్పటికీ కూడా కదండి. ఆ శ్రమలు తట్టుకోలేక లొంగిపోతామేమో అపవాదికి, లొంగిపోతామేమో ఈ లోకాధికారికి. లొంగిపోతే ఆ సమయంలో బాగుండొచ్చు, కానీ నిత్య నరకము.
రెండవ పునరుత్థానంలో ఎవరుంటారు? మొదటి పునరుత్థానంలో లేనివారు. కడమ మృతులు ఇంకా లేవలేదు అంటే అర్థం ఏంటి? నీతిమంతులు లేపబడతారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు సాక్షులుగా నిలవబడిన వాళ్ళు, హింసించబడిన వాళ్ళు, అవమానించబడిన వారు, పట్టించుకోకుండా క్రీస్తు ప్రేమను చూపించిన వాళ్ళు నీతిమంతులుగా లేపబడితే వాళ్ళు మొదటి పునరుత్థానంలో ఉంటారు. ఎవరు ఇంకా కడమ మృతులు? ఆయన యందు విశ్వాసం ఉంచని వాళ్ళందరూ వాళ్ళు రెండవ పునరుత్థానంలో ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో మొదటి పునరుత్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత రెండవ పునరుత్థానము అన్నది జరుగుతుంది. అవి 20వ అధ్యాయం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత 7వ వచనం నుంచి మనం చూస్తాం. అక్కడ మళ్ళీ సాతాను విడిపించబడతాడు. అక్కడ జరిగే పరిస్థితులన్నీ మనకు తెలుసు. యుద్ధం జరుగుతుంది, అవన్నీ జరుగుతాయి. తర్వాత 11వ వచనం నుంచి ధవల సింహాసనము తీర్పు, ఫైనల్ తీర్పు, జడ్జిమెంట్ ఉంటుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటున్నాను దాన్ని. అక్కడ అందరూ కూడా ఆల్రెడీ మొదటి పునరుత్థానంలో ఉన్న వాళ్ళు ఆయనతో పాటుగా ఉంటారు. తరువాత రెండవ పునరుత్థానంలో ఇప్పుడు అందరూ బ్రతుకుతారు. ఇప్పుడు అందరు చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎవరైతే ఇంకా చనిపోయిన వాళ్ళు ఉన్నారో, లేపబడలేదో వీళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఆ టైంలో హింసించబడుతూ లేకపోతే నిందించబడుతూ శ్రమల పాలవుతూ కూడా ఎవరన్నా ఒకవేళ క్రీస్తు వారి కొరకు సాక్షులుగా జీవిస్తే వాళ్ళు కూడా అందరూ వెళ్ళి ఆయన ఎదుట నిలువబడతారు తీర్పు కొరకు. అక్కడ తీర్పు గురించి రాయబడింది. అక్కడ గ్రంథం విప్పబడుతుంది, జీవ గ్రంథం అనేది ఒకటి విప్పబడుతుంది. ఆయన జీవ గ్రంథంలో పేరు ఎవరిదైతే లేదో, ఎవరి పేర్లు చూస్తారు అక్కడ? ఆల్రెడీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లేపబడ్డారు కదా, 1000 సంవత్సరాల్లో ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఎవరి పేర్లు చూస్తారు? ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదో, విడువబడిన వారిలో ఎంతమంది అయితే బ్రతికిన వాళ్ళందరూ చనిపోయారో వీళ్ళందరూ కూడా ఆయన ఎదురుగా నిలవబడినప్పుడు ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో, విడువబడిన వారిలో కూడా ఎవరైనా క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ ఉన్నట్లయితే, ఆ హింసలకు భరించి సహించి ఆయన నామము కొరకు నిలబడి చనిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. వీరు నిత్యము యుగ యుగములు క్రీస్తు వారితో జీవిస్తారు. ఎవరి పేరైతే లేదో వీరందరూ కలిసి, అపవాది, సాతాను, వాడి అనుచరులందరూ కలిసి, మరణము అంతా కలిసి అగ్నిగుండంలో పారవేయబడుతుంది అని అక్కడ రాయబడింది 14వ వచనంలో. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని అనగా వాడు అగ్నిగుండంలో పడవే, నిత్య నరకము. ఎంత భయంకరమైన స్థితి! ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఈ లోకంలో 1000 ఏళ్ల శ్రమలు అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు, నిత్య నరకానికి వెళ్తాం. తట్టుకోగలమా? తట్టుకోలేని స్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి నేను? ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ వలె వస్తాడు, రెప్పపాటున జరిగిపోయే పరిస్థితి ఇది. అలాంటప్పుడు నేను చేయాల్సింది ఎప్పుడు సిద్ధంగా ఉండొద్దా? ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు భయం వేయదా? మనకు భయం వేయాలి. ఆయన సన్నిధిలో వనకాలి. ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయాసపడాలి, ఇష్టపడాలి. ఆ ఒక్క రోజులో ఆయన వస్తాడని తెలిసినప్పుడు ఎంతగా తాపత్రయపడతామో అన్నీ సరి చేసుకోవడానికి. అంతే కదా, మనం ఇంటికి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి, ఒక నెల రోజులు అంటే ఎంతగా సిద్ధపడతాం. ఇంటిని అన్నిటికి కావాల్సి అన్నీ సర్దేసి ఒక నెల రోజుల వరకు వెళ్తున్నాము అని అంటే అన్నీ సర్దుకొని వెళ్తాం, అన్నీ సరి చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మరి ఆయన రేపు వస్తున్న నిత్యత్వంలోకి మనం ఉండబోతున్నామని అంటే ఎంతగా సరి చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా మన పనులను చేసుకోవాలి కదా, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకవేళ అది కలనే కావచ్చు, కానీ ఒక హెచ్చరిక కూడా. విడిచిపెట్టబడకూడదు, సరి చేసుకోవాలి. క్రియలలో, తలంపులలో, ఆలోచనలో దేవునితో సంబంధాన్ని సరి చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వారితో సంబంధాన్ని సరి చేసుకోవాలి. ఈ రెండే చూస్తాడు ఆయన. పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని ఆధారం చేసుకొని, నీకు నీ చుట్టుపక్కల వారికి ఉన్న సంబంధాన్ని ఆధారం చేసుకొని, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి కదా, మొదటిది. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలే ప్రాముఖ్యమైనవి. ఈ రెండు
చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇంకా సమయం ఉందిలే అనుకున్నప్పుడు కాదు, ఈ క్షణం నుంచే సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు. ఎందుకు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. రెప్పపాటున ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడతామా లేదా అని ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచించుకొని భయముతో వణుకుతో జీవించాల్సినది క్రైస్తవ జీవితం. ఆలోచన చేద్దాం. రానున్న దినాలలో మన ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.